వేస్ట్ మెటీరియల్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా దానికి. ఇది స్వీట్ బాక్స్. ఇది ఏదో గిఫ్ట్ ప్యాక్ వచ్చింది. దీంతో ఒక డెకరేటివ్ ఐటమ్స్. దీనికి ఏమేమి కావాలంటే వేస్ట్ కార్డ్బోర్డ్స్, కట్టెలు, సిజర్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ పెయింట్, బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ ఫెవిక్రిల్ అక్రిలిక్ మోల్డ్. ఫస్ట్ మనం 2 కలర్స్ ఆఫ్ మౌల్డ్స్ని మనకి ఇస్తాడు కదా ప్యాక్లో, ఆ 2 మౌల్డ్ని ఒకే కలర్ వచ్చేలాగా ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నోట్ పాయింట్, మనం మౌల్డ్ని మిక్స్ చేసుకున్న వెంటనే మనకు కావాల్సిన షేప్లో మౌల్డ్ చేసుకోవాలి. లేదంటే అది చాలా స్టిఫ్గా అయిపోతుంది, మనకి గట్టిగా అయిపోతుంది, అది అంత యూజే ఉండదు. సో మనం వెంటనే మౌల్డ్ చేసుకోవాలి. తర్వాత నేను కార్డ్బోర్డ్ని బుద్ధుని డిజైన్ వేసుకున్నా. మిడిల్లో బుద్ధుడి స్టాచ్యూ వేసుకొని దాని మీద మౌల్డ్ని స్టిక్ చేసుకున్నా ఫెవికాల్ గమ్మేసి. దాని తర్వాత సైడ్ బోర్డ్స్కి ఇలా రోల్ చేసుకుంటూ డిజైన్ వేసుకున్నా. ఇలాగా స్మాల్ అండ్ బిగ్ నాకు ఏదో సింపుల్గా వచ్చిన డిజైన్ వేసుకున్నా. ఇది చూడడానికి ఇంత సింపుల్ ఉంది కానీ చాలా టైం పట్టింది ఇది వేయడానికి. చాలా టైం టేకెన్ మౌల్డ్తో చేయాలంటే. అందులోనూ నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా. చిన్నప్పుడు అంటే వేసేవాళ్ళం కానీ ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కదా. సో అలా కంప్లీట్ చేశాను 3 బోర్డ్స్ని. తర్వాత బ్లాక్ పెయింట్ వేశాను. ఫుల్ ఎక్కడ గ్యాప్స్ లేకుండా పెయింట్ వేసుకోవాలి. బ్లాక్ పెయింట్ కవర్ చేసుకోవాలి ఫుల్గా. 3 బోర్డ్స్కి బ్లాక్ పెయింట్ వేయాలి ఫుల్గా. పెయింట్ వేసిన తర్వాత దాని మీద గోల్డ్ కలర్ ట్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ని కవర్ చేద్దాం 3 బోర్డ్స్కి. పెయింట్ పార్ట్ చాలా ఈజీ, కాకపోతే ఆ మౌల్డ్ చేసి దాన్ని కరెక్ట్ ప్లేస్లో స్టిక్ చేస్తాం కదా, చాలా టైం టేకింగ్ అవుతుంది. సెకండ్ బోర్డు కూడా పెయింట్ వేస్తున్నా. ఇక్కడ ఫినిష్ అయింది. థర్డ్ బోర్డుకి కూడా పెయింట్ వేసి దాని తర్వాత ఎల్లో గోల్డ్ కలర్ది నాకు యాక్రిలిక్ పెయింట్లు దొరకలేదు. సో నా దగ్గర ఎప్పుడు పాతవి రంగీలా పెయింట్స్ ఉంటే రంగీలా పెయింట్స్ తీసుకొని ఫస్ట్ గోల్డ్ తీసుకున్నా. జస్ట్ మనకు ఆ 3D షేప్లో ఉన్న దాని మీద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది, గట్టిగా ప్రెస్ చేయక్కర్లేదు. 3 బోర్డ్స్కి ఇట్లాగా గోల్డ్ కలర్ ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ అప్లై చేయాలి పైన. సైడ్ బోర్డ్స్కి ఓన్లీ రౌండ్ షేప్లో వేసాను కదా, రౌండ్ షేప్లో అప్లై చేస్తున్నా. ఫైనల్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది వేస్ట్ మెటీరియల్స్తో. జస్ట్ మనకు ఆ కార్డ్బోర్డ్ ఉంటే చాలు. ఇక్కడ నేను మోల్డ్ యూస్ చేసా, దాని ప్లేస్లో మనం పేపర్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. సో 3 బోర్డ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ హోమ్ డెకర్ పీస్ అనేది మంచిగా రెడీ అవుతుంది. చూడండి, నచ్చితే ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్యూటిఫుల్ హోమ్ డెకర్ పీస్ రెడీ. ఏమైనా సజెషన్స్ ఇస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఐ విల్ కరెక్ట్ ఇట్.